మీరు ఒక శివుడి మాల వేసుకొని ఈ శ్రీశైలంకి ఇక్కడ ఏర్పాట్లను ఎలా ఉన్నాయి స్వామి? మంచిగా మాకంతూ మంచిగా కనిపించింది స్వామి. మనం లోపల పోయినా క్యూ లైన్ లోపల బాగా ప్రశాంతం ఉండదు. రోజు 40,000 మంది వస్తుంటారట. అది స్వామి చెప్పినట్టు పోలీస్ స్వామి. 40,000 మంది వస్తున్నారు కదా, ఇంత మందికి బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. పోలీసులు వీళ్ళందరూ ఎలా ఉన్నారు మీతో? అంటే బాగా ఇబ్బందిగా ఉన్నారు చెప్తుండ్రు, బాగానే మాట్లాడుతున్నారు పోలీసులు. మంచిగా మాట్లాడుతున్నారు. అంటే మీరే చెప్తున్నారు స్వామి 40,000 మంది వస్తున్నారని. ఇంత మంది వచ్చినా కూడా అంత త్వరగా దర్శనం వద్దని మీరు అనుకున్నారా? స్వామి అనుకున్నాం. నాస్టా బిస్టా ఇస్తున్నారు, నీళ్లు నాస్టా బాగానే వస్తున్న టైంకి లోపల మస్తున్నది. మన రూమ్ లాగా కంపార్ట్మెంట్ లా ఆడ నాస్టా కంటిన్యూ ఇస్తున్నారు. తినే వాళ్ళకి తింటారు పిల్లలు. కొంతమంది మాలేసినాం కదా, మనం తినలేము, మాకు టైం ఉంటది కదా స్వామి. టైంలోనే తింటుండ్రు. నాస్టా అది మంచిగా ఉంది స్వామి. పుట్నాల పొడి, రవ్వ, వాటర్ బాటిల్ ఆడ లేడీస్ కూడా ఉన్నారు సార్. ఇక్కడ భ్రమరాంబిక దగ్గర వరకు ఉన్నది. నీళ్ళు ఆడ ఇస్తుంటారు లేడీస్. భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు కదా, ఇక్కడ దగ్గర ఇస్తుంటారు. మంచిగా ఉన్నది. అనుకోకుండా ఇంతమంది వచ్చారు స్వామి. ఇంతమందికి బాగానే ఉన్నాయి. అయితే బాగుంది ఇప్పటి వరకు బాగుంది. అయితే కొంతమంది బయట ఏం చూస్తున్నారు, సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు, భక్తులు మాలేసుకుని పట్టించుకోవట్లేదు అంటున్నారు. మంచిగానే జరుగుతుంటారు సార్. తెలంగాణ నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము పొద్దున వచ్చేసి కంపార్ట్మెంట్ లో మమ్మల్ని ఆపారు. అక్కడ నుంచి మనకు ఏ పాలు, బిస్కెట్స్ అవన్నీ అందాయి. తర్వాత లైన్ లో నిలబడి దర్శనం అయ్యి తెలంగాణ స్వామి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం స్వామి. మొత్తానికి స్వామివారి మాల వేసుకున్నారు. దర్శనం ఎలా జరిగింది మీకు? బాగానే జరిగింది స్వామి. ఎలా ఉన్నాడు స్వామి? భక్తులు ఎంతమంది? చాలా రద్దీగా ఉన్నట్టుంది కదా, ఎలా ఉన్నాయి లోపల? అంతమందికి కూడా రద్దీగా ఉంది, బాగానే ఉంది స్వామి. రెస్ట్రిక్ట్ కూడా కొంచెం బాగానే ఉంది. పోలీసులు వీళ్ళందరూ కూడా ఉన్నారు స్వామి అక్కడ? ఉన్నారు స్వామి అక్కడ, అవైలబుల్ గా ఉన్నారు మొత్తం. బాగానే స్పందిస్తున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని స్వామి భక్తులుగా? ఏమైనా ఏంటి పరిస్థితి అక్కడ? ఏం లేదు స్వామి, బాగానే మంచిగానే చూసుకుంటున్నారు స్వామి. గతంకన్నా ఇప్పుడు మంచిగానే ఉంది, చాలా మంచిగా ఉంది. మంచిగానే తోసుకోకుండా నిదానంగా వెళ్తున్నాను. మంచిగా. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగుంది. అంటే ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పు ఉంది స్వామి శ్రీశైలం ఈ టెంపుల్ అంటే శివరాత్రి ఏర్పాట్లలో? మార్పు ఉంది. ఎప్పుడు బాగుంది స్వామి? ఇప్పుడే బాగుంది. మీకు కూడా క్యూలలో అన్ని వచ్చాయి నించున్నప్పుడు? అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని వచ్చాయి మీకు? అన్ని వచ్చాయి, బాగున్నాయి. ఇప్పుడు బాగుంది. ఇంతమంది కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మంచిగా దర్శనం. ఇబ్బంది పడలేదు స్వామి? ఏమి ఇబ్బంది లేదు. అంటే పోలీసులు ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి బయట వార్తలు నడుస్తున్నాయి స్వామి. ఏం లేదు స్వామి, ఏం లేదు, మంచిగా ఇబ్బంది ఏం లేదు. స్వామివారి దర్శనం చేసుకున్నాక శ్రీశైలం శివరాత్రి టైంలో చేసుకున్నా ఇప్పుడే. ఎంత టైం పట్టింది? 1 hour. 1 hour పాటు క్యూలలో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. ఏమో ఇచ్చారు క్యూలలో ఉన్నప్పుడు నీకు? అట్లే ప్రసాదం పెట్టినారు. ఇక వచ్చినాక లడ్డు అది ప్రసాదం పెట్టినారు. వాటర్ పోసినారు. అట్లే అన్ని వచ్చాయి అనమాట. అన్ని వచ్చాయి, అందరికి అందించినట్లు. క్యూలలో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెట్టుకోవడం కానీ? పోలీసులు వీళ్ళందరూ కూడా పోలీసులు కూడా ఎక్కువ ఉన్నారు అనమాట. మొత్తము అందరు ఇడే ఎక్కువ ఉన్నారు పోలీసులు. ఏమి ఇబ్బంది అంటే ఏం లేదు. పోలీసులు భక్తుల పట్ల బాగానే ప్రవర్తిస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు పెడతారు? ఏం బాగానే పరిస్థితున్నారు. మొత్తానికి శివరాత్రికి సంబంధించి డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగా చేశారు. మన సూపర్. అది ఇంత ముందు అయితే చూడలే, ఇప్పుడు ఫస్ట్ టైం రావడము. బాగున్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత బాగా ఏర్పాట్లు చేసిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పుడు శివరాత్రి టైంలో ఇక్కడికి వచ్చారు కదా శ్రీశైలంకి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? అంత బాగానే ఉన్నాయి స్వామి. దర్శనం బాగా జరుగుతుంది. అంత బాగుంది స్వామి. దర్శనం కూడా బాగా జరిగింది. జరిగింది స్వామి. క్యూలలో ఉన్నారా? క్యూలో ఉన్నాం స్వామి. ఆ క్యూలలో ఇబ్బందులు పడ్డారా? క్యూలలో ఎలా ఉన్నాయి మీకు వసతులన్నీ? అంటే బాగానే, అంత బాగానే ఇచ్చినారు. అంటే ఏం తొక్కిసలాట, రద్దీగా ఉండడం, నెట్టడం కానీ, ఆలయ సిబ్బంది ఏం లేవు స్వామి, ఏం లేవు. మీరు చెప్పండి సార్, ఎలా ఉన్నాయి ఏర్పాటు? బాగానే ఉన్నాయి స్వామి, బాగానే ఉన్నాయి. ఎలా చేశారు ఏర్పాట్లు టెంపుల్ వాళ్ళు? మంచిగా ఉంది సార్. ఓకే, ఎలా ఉన్నాయి స్వామి? సౌలభ్యం అయితే మంచిగా ఉంది. ఇబ్బంది లేదు కదా భక్తులకి? దేనికి ఇబ్బంది ఏం లేదు. స్వామివారి భక్తులు మీరు వచ్చారు కదా, సౌకర్యం నాకు తెలిసిన వాటికి అయితే మంచిగా ఉంది. ఏం దేనికి లోటు లేదు. మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? అంత బాగానే ఉన్నాయి స్వామి. అంత ఏమి ఇబ్బంది ఏం లేదు. అంత బాగానే రిలీఫ్ వచ్చు. బయట నాకు చెప్పేది ఎవరు నమ్మొద్దండి, అంత బాగానే ఉంది. అంటే పాదయాత్ర చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, ఇంత భక్తితో ఈ శివరాత్రి టైంలో వచ్చారు. శివరాత్రి తగ్గట్లు ఏర్పాట్లు, ఆ శోభ కనిపిస్తుంది ఇక్కడ. చాలానండి బాబు, చాలా కనిపిస్తుంది. బాగుంది. ఎక్కువ మంది రద్దీ వచ్చి అంటున్నారు. ఇంత మందికి తగ్గట్టు బాగానే ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్. బాగుందండి. ఇంకా ఈ వాళ్ళ నుంచి ఇంకా బాగుందంట. అంటే ఇక్కడ కొంతమంది అంటున్నారు సరిగ్గా ఏర్పాటు చేయట్లేదు, ఇబ్బంది పడుతున్నారు భక్తులు అంటున్నారు. మాత్రం ఎక్కడ ఇబ్బంది పడలేదు, చాలా బాగా పెడుతున్నారు. ఎంత టైం బట్టి మీకు దర్శనానికి? 1.5 hour పట్టింది అంతే. ఫాస్ట్ గా అయిపోయింది. మీరు ఊహించారు ఎంత ఫాస్ట్ గా వస్తుంది? ఇంత మంది 1 గంట అవుద్ది అనుకున్నాము. మరి ఇంత బాగా ఆలయ ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు శివరాత్రికి సంబంధించి శ్రీశైలం ఏర్పాట్లన్నీ? బాగున్నాయి సార్. మొత్తం తిరిగారు ఇక్కడ, మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం కూడా తిరిగాం సార్. అన్ని ఎలా ఉంది ఇక్కడ? అన్ని బాగున్నాయి. దర్శనం ఎంత టైం పట్టింది మీకు? 1/2 hour, అరగంట. ఇంత త్వరగా అయిద్దని అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్. అంటే జనాలు ఇంత మంది వచ్చారు, చాలా ఎక్కువ మంది, రద్దీగా ఉంది. ఇంత మందికి తగ్గట్టుగా ఉన్న ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ? మాకైతే ఫ్రీ అయింది సార్. ఫ్రీగా అయింది. అంటే ఎక్స్పెషల్ మీరు స్వామివారి మాల వేసుకుని వచ్చారు. స్వామివారి మాల వేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, సరిగ్గా పట్టించుకోవట్లేదు బయట చెబుతున్నారు. అది నిజమా అబద్ధమా? లేదు సార్, పట్టించుకుంటున్నారు. తొక్కిసలు అట్లా ఏమీ లేవు కదా? అన్నదానం గానీ, వాటర్ గానీ అన్ని ఏర్పాట్లు అన్ని బాగున్నాయి సార్. అన్ని బాగున్నాయి. సోమవారం దర్శనం బాగా జరిగిందండి. బాగా జరిగింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి సార్. అంటే మహిళలకు సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి మొత్తం? సదుపాయాలు అన్నీ బాగున్నాయి సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? గుంటూరు నుంచి వస్తాను. గుంటూరు నుంచి. గుంటూరు స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఇప్పుడు శ్రీశైల దేవస్థానం వారు ఎలా చేశారండి? బాగున్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు? చాలా బాగా చేశారండి. స్వామివారి దర్శనం బాగా అయింది. ఓకే, ఎంతసేపట్లో దర్శనం అయిందమ్మా? 2 గంటలు పట్టిందండి. ఓకే, ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనం బాగా జరిగిందా? బాగానే జరిగింది. మహిళలకు సంబంధించి వాష్రూమ్స్ కానీ అన్ని నీట్గా ఉన్నాయా? నీట్గా ఉన్నాయండి. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ప్రసాదాలు అన్ని బాగున్నాయి. మేము కర్నూలు జిల్లా ఆదోర్ నుంచి వచ్చినాము. మేము ఒక 8 మంది పాదయాత్రగా వెంకటాపురం నుంచి వచ్చినాము. మేమంతా ఓకే, వచ్చినట్టున దర్శనం చాలా సంపూర్ణంగా బాగా అయింది మాకు దర్శనము. ఓకే, ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయితే బాగా అయింది. ఓకే, అంటే ఈ రోజు నుంచి అంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి మొత్తంగా? నీటి వసతి కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, అంతా చాలా బాగుంది. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, స్వామివారి అలంకరణ కానీ స్వామివారి అన్నప్రసాదాలు కానీ ఎలా ఉన్నాయి మొత్తంగా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్వామివారి దర్శనం బాగా జరిగింది? చాలా బాగా జరిగిందండి. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ముఖ్యంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి కదా? బాగా జరుగుతున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాటల్లో చెప్పలేను. అంత బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఫుడ్ బాగుంది, ప్రసాదాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. రోజు దర్శనం చేసుకుంటున్నాం. అమ్మ దర్శనం, అయ్యవారి దర్శనం. సంబంధించి వస్తువులు కానీ ఇక్కడ వాష్రూమ్స్ కానీ అన్ని బాగున్నాయా? అసలు దేనికి పేరు పెట్టక్కర్లేదండి. వాష్రూమ్స్ ఏంటి, పడుకోవడానికి ఏంటి, అసలు దేనికి ఇబ్బంది లేదు. దొంగల భయం కూడా లేదండి. అంత సెక్యూరిటీ ఉంది. దోమలు లేవు, సెక్యూరిటీ బాగుందండి. అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. మనకు తెలియని వాళ్ళు వచ్చినా సరే మనకు భయం లేదు. అంత బాగుంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. ఎంతసేపట్లో దర్శనం అయింది? 2 hours అయింది సార్. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయండి? బ్రహ్మాండంగా చేసినారు సార్. టేస్ట్ ఏదైనా కానీ అన్ని బాగున్నాయి సార్. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. చాలా చక్కగా ఉన్నాయి. ಮುದ್ದಟ್ನೂರು ಗ್ರಾಮದಿಂದ ಬಂದೀವಿ. ಪಾದಯಾತ್ರೆ ಬಂದೀವಿ. ಮುದ್ದಟ್ನೂರು ಸ್ವರೂಪಲ್ಲಿಂದ ಬಂದೀವಿ. ಮುದ್ದಟ್ನೂರು ನಾವು ಮುಗ್ಗರು ವಸ್ತಿಂದಾರ. ನಾವು ಮೂವರು ಬಂದೀವಿ. ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಎಲ್ಲ ಜೀವನದಾಗ 60 ವರ್ಷದೊಳಗೆ ದರ್ಶನ ಮಾಡಿದ್ರೆ ನಾವು ನರಜನ್ಮಕ್ಕೆ ಬಂದಕ್ಕೂ ಸಾರ್ಥಕ ಆಗ್ತದೆ. ಇಲ್ಲಿ ಊಟದ್ದು ಗೀಟದ್ದು ಎಲ್ಲ ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ವ್ಯವಸ್ಥೆ, ಲೆಟ್ರಿನ್, ಬಾತ್ರೂಮ್ ಬಹಳ ಚೆನ್ನಾಗೈತೆ. ನಿಮ್ಮ ಸಂಸ್ಥೆ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. క్యూ సిస్టమ్ బాగుంది. పోలీస్ సెక్యూరిటీ, గుడి వాళ్ళు అందరూ అరేంజ్మెంట్ బాగా జరిగిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి మొత్తం? సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బెటర్. ఇప్పుడు చాలా కేర్ తీసుకుంటున్నారు. స్వామివారి అన్నప్రసాదాలు, లడ్డు ఎలా ఉన్నాయి? రుచి, టేస్ట్ బాగుంది. ప్రసాదం ఇవ్వడమే గ్రేట్. రుచి అవసరం బాగుంది, చిన్నగా ఉంది. సో ఓవరాల్ గా ఇక్కడ సదుపాయాలు అయితే బాగున్నాయా? సదుపాయాలు బాగున్నాయి. సెక్యూరిటీ బాగుంది. అంటే అందరూ సేఫ్టీ ఎక్కువ బాగుంది. మెయిన్ అడిగేది లాండ్ లాడే. ఆ లాండ్ లాడ్ బాగుంది.